మాట్లాడిందని తన ఇంటికి ఆహ్వానించిన కుటుంబ సభ్యులు స్వామిదాస్ గారికి, అలాగనే ఎలిజబెత్ అక్క గారికి, అది కుమారులు ఇసాక్ గారికి, అలాగనే కరుణాకర్ గారికి హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటూ సంఘం అంతటికి హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు అనాది కాల సంకల్పంలోనే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేయాలని, జగత్తుకు పునాది వేయబడుతుంటే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగూ ఏర్పాటు చేసుకున్న మనిషి తన పోలికలో, తన స్వరూపంలో తనలాగూ ఉండాలని తన పోలికలో దేవుడు నిర్మించుకున్నాడు. తన పోలిక అంటే ఏమని అర్థమవుతుంది? మనము ధరించుకున్న ఈ శరీరమా తన పోలిక? తన పోలిక అనగా ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన కనికరము, ఆయన ప్రేమ, ఆయన దయాళుత్వం, ఇవన్నీ పోలికలో ఏర్పాటు చేయబడుతుంది. దేవుడు ఎలా ఉన్నాడో మనిషి కూడా అదే విధంగా ఉండాలని దేవుడు మనిషిని కలుగజేసుకున్నాడు. తన పోలికలో, తన స్వరూపంలో మనిషిని కలగజేసుకున్నాడు. తన పోలికలో, తన స్వరూపంలో మనిషిని కలగజేసుకొని దేవుడు ఒక మట్టి బొమ్మను తయారు చేసి వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊస్తే నరుడు జీవాత్మయుడు. నరుడు జీవాత్మ అయితే ఆ నరునితో దేవుడు ప్రతిదినము మాట్లాడాలని, ప్రతిదినము పలకరించాలని, ప్రతిదినము స్నేహం చేయాలని దేవుడు ఆ మనిషిని కోరుకున్నాడు. అలాగనే ఆదాము గారు కూడా కలగజేసుకున్న తర్వాత ఏదేను తోటలోకి ఆదామును తీసుకొచ్చిన తర్వాత ప్రతిదినము ఏం చేస్తున్నాడంట? దేవుడు ఆదామును పలకరిస్తూ వస్తున్నాడు. అలా దేవుడు తన పోలికలో, తన స్వరూపంగా కలగజేసుకున్న ఆ మనుషులు ఆజ్ఞ అతిక్రమం చేయడం వల్ల దేవుని స్వభావాన్ని కోల్పోయారు. దేవుని స్వభావాన్ని కోల్పోతే దేవుడు వారితో మాట్లాడటం మానేసిన తర్వాత ఏదోను తోటలో నుంచి వాళ్ళిద్దరిని వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన తర్వాత మళ్ళీ ఆదాము అవ్వలకు పిల్లలు పుట్టారు. మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత హేబేలు, కయ్యను గారు వచ్చారు. వారు పెద్దవారై వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు దేవుడు మెచ్చే బలులు వారు తీసుకొచ్చారు. అందులో ఒక నాయన బలి దేవుడు మెచ్చల. అందులో స్వార్థం కనబడింది, అందులో లోటు కనపడ్డది. కాబట్టి ఎవరు అర్పణ దేవుడు అంగీకరించాడు? హేబేలు అర్పణ అంగీకరించాడు. హేబేలు అర్పణ అంగీకరించాడని సమాధానం లేకోకుండా కయ్యూను హేబేల్ని చంపేసిండు. తర్వాత మళ్ళీ కయ్యూను దేశదిమ్మరై నోదు దేశానికి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ వారికి పిల్లలు పుట్టడం, ఆదాము అవ్వలకు మళ్ళీ పిల్లలు పుట్టడం, జనాభా పెరగటం అనేది జరుపుకుంటూ వచ్చింది. నోవాహు కాలానికి మనుషులు ఎలా తయారయ్యారంటే పెళ్లి చేసుకోవడానికి, పెళ్లిళ్ళకి ఇవ్వడానికి, నారు పోసుకోవడానికి, నీరు పోసుకోవడానికి ఇలా అలవాటు పడ్డారు తప్ప దేవుని గురించి తెలుసుకుందాం, దేవుని ఆలోచన తెలుసుకుందాం అనే అలవాటు లేకుండా వారి ఇష్టానుసారమైన జీవితం జీవించుకుంటూ గడిచారు. దేవుడు ఏం చేశాడంటే నరులను కలగజేసుకున్నందుకు ఎక్కడ సంతాపపడ్డాడు? ఆయన హృదయంలో సంతాపపడ్డాడు. అంటే తన పోలికలో, తన స్వరూపంలో కలగజేసుకున్న మనిషిని తయారు చేసుకున్న తర్వాత, మనిషిని కలగజేసుకున్న తర్వాత దేవుడు హృదయంలో నొచ్చుకునేటట్టుగా మనిషి తయారైపోయాడు. అలాగూ తయారైతే మొదటి శతాబ్దం మొత్తం జలప్రలయానికి అవతల ఉన్న జనాభాని మొత్తం దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. ఎంతమందిని రక్షించాడు? 8 మందిని రక్షించాడు. ఈ 8 మంది ద్వారా దేవుడు మళ్ళీ తన పిల్లలు కావాలని ఆ 8 మందిని మళ్ళీ దీవించి, ఆశీర్వదించి, ఫలించి భూమిని నిండించమని చెప్పారు. అలా వారు నిండించుకుంటూ వచ్చిన తర్వాత అందులో దేవుడు ప్రత్యేకంగా ఒక ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనే అబ్రహాం గారు. ఈ అబ్రహాం గారికి 100 సంవత్సరాల దాకా పిల్లలు లేకపోతే దేవుడు నాకు పిల్లలు ఇవ్వట్లేదులే, నా పనివారే ఒకడు నాకు కుమారుడుగా ఉంటాడు,
అని అనుకుంటే దేవుడు ఏమన్నాడంటే, లేదు లేదు, నీకు నీ సంతానమే నేను కలగజేస్తాను, ఆ సంతానం ఏం చేస్తాడంటే ఆకాశ నక్షత్రముల వలె ఉంచుతాను, చేస్తానని చెప్తాడు. ఎందుకంటే పిల్లలు పుట్టక ముందే వాళ్ళ సంతానం గురించి ముందుగానే దేవుడు వాగ్దానం చేశాడు. తర్వాత 100 సంవత్సరాల తర్వాత కుమారుడు పుడితే ఆ కుమారుడు మీద మక్కువ, ప్రేమ, ఆప్యాయత అంతా పేగుబంధం అంతా తెచ్చుకొని ఇస్సాకునే ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించట్లేదని దేవుడు ఇస్సాకును బలిమ్మని అడిగింది. అయినను బలి ఇవ్వడానికి సంతోషంగా వెళ్ళిపోయిన అబ్రహాము విశ్వాసాన్ని చూసి విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నాడు అబ్రహాం గారు. అలాగూ అబ్రహాం నుండి ఇస్సాకు నుండి యాకోబు నుండి 12 గోత్రముల వారిని దేవుడు నా పిల్లలుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత వారికి ఒక నిబంధన ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడు నిబంధన? 12 మంది ఇశ్రాయేలీలకి ఏ నిబంధన ఇచ్చాడు? వాళ్ళు ధర్మశాస్త్రం అనే నిబంధన వారికి ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం అనే నిబంధనలో దేవుని పోలికలో రావాలని, దేవుని స్వభావంలోకి రావాలని, దేవుని గుణగణాల్లోకి రావాలని ధర్మశాస్త్రాన్ని ఇచ్చి క్రమమైన పద్ధతుల్లో వారిని నడిపించుకుంటూ రావాలని దేవుడు ప్రణాళికలు ఉంచుకుంటే కొన్ని రోజుల తర్వాత అందరం కలిసి దానికి ఒప్పందం చేసుకొని మళ్ళీ వారు తిరుగుబాటు చేసుకుంటూ వచ్చారు. ఇలా ధర్మశాస్త్రాన్ని ఏం చేశారు? ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు కాకుండా నీకు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు? మనం 10 ఆజ్ఞలు అంటాం. 10 ఆజ్ఞల కంటే ఎక్కువ ఆజ్ఞలు ఉన్నాయి లేవియా కాండంలో మనకి. ఈ వరుసల గురించి కానీ, బంధాల గురించి కానీ, వేసుకున్న వస్త్రాల గురించి కానీ, చేసుకున్న కటింగ్ గురించి కానీ, ఇవన్నీ దేవుడు ఒక సిస్టాన్ని ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళకి ఆజ్ఞ రూపంలో ఇచ్చాడు. మనకి 10 ఆజ్ఞలే తెలియదు సరిగా. 613 ఆజ్ఞలు ఉన్నాయి తెలుసా? 613 ఆజ్ఞలు. ఆ విషయం పక్కన పెట్టుకుంటూ మనం వస్తే దేవుని పోలికలో ఉండాలని, దేవునిలో ఉండాలని, దేవునిగా ఉండాలని, దేవుని స్వరూపంలోకి రావాలని, మనిషి మారతాడని నిబంధనల ప్రకారం దేవుడు వారితో మాట్లాడుకుంటూ వచ్చిండు. ఈ రాత్రికాల సమయంలో మనమందరం నేర్చుకోవాల్సిన విషయము దేవుని పోలికలో మనం బ్రతుకుతున్నామా అనేది ఆలోచించేసుకోవాలి. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత కూడా ధర్మశాస్త్రానికి కూడా వాళ్ళు లోబడలేక తిరుగుబాటు చేస్తే వాళ్ళు బ్రతికున్న కాలంలోనే దేవుడు నేను ఒక క్రొత్త నిబంధన ఏర్పాటు చేస్తాను అని వారికి ముందుగా వాగ్దానం చేసిన. అంటే క్రొత్త నిబంధనలు సంబంధులు రాకముందే, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందే ముందుగా యేసుక్రీస్తు వారి గురించి వాగ్దానం చేయబడింది. ఇలా చేయబడిన తర్వాత యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టిన తర్వాత ఆయన పుట్టిన తర్వాత పొట్టి గుడ్డలతో తను ఎక్కడ పరుండు పెట్టాడు? ఆయన్ని పశువుల తొట్టిలో పరుండు పెట్టాడు. అక్కడ కనబడిన యేసుక్రీస్తు మళ్ళీ 8వ నెమ్మన యెరూషలేము ప్రాంతానికి సున్నతి చేయించుకోవడానికి వెళ్తారు. అక్కడ కనబడ్డ యేసుక్రీస్తు వారు మళ్ళీ 12వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయంలో పెద్దలతో ప్రశ్నలు వేసుకుంటూ మాట్లాడతాడు. అక్కడ కనపడ్డ యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల దాకా మళ్ళీ ఎక్కడ కనపడ్డాడు. మీరు బైబిల్ అంతా వెతికినా కూడా ఆయన 30 సంవత్సరాలు ఈడొచ్చిన తర్వాత మనకి ఎక్కడ కనపడినట్టుగా ఉంటుంది. ఆయనకంటే ముందే మార్గం సరళం చేయాలని జకర్యాని ఏర్పాటు చేసుకుని, జకర్యా గర్భంలో నుంచి ఎవరిని ఏర్పాటు చేసిన దేవుడు? యోహాను గారిని ఏర్పాటు చేసింది. యోహాను గారు కూడా 30 సంవత్సరాలు వచ్చిందా కూడా దేవుని సువార్త ప్రకటించలేదు. ఆయన 30 సంవత్సరాలు వచ్చిందా కూడా రాజ్య సువార్తను ప్రకటించలేదు. ఎందుకు 30 సంవత్సరాలు అని మాట్లాడుతున్నా నేను? ధర్మశాస్త్రంలో దేవుడు ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి 30 సంవత్సరాలు దాటితే కానీ యాజకుడు కావాలి, రాజు కావాలి, పరిచారకుడు కావాలి. ఆ సందర్భాన్ని బట్టి 30 సంవత్సరాలు ఈడొచ్చింది కాబట్టి యేసుక్రీస్తు వారు ఎమ్మటి 30 సంవత్సరాలు వచ్చినాయో రాలేదో యోర్దాను నదిలో యోహాను గారి చేత బాప్తిసం పొందుకొని, బాప్తిసం పొందిన తర్వాత ఆయన పరిచర్య ఆగకోకుండా 3.5 సంవత్సరములు కంటిన్యూగా నిద్ర అనేది లేకోకుండా, ఆకలి దప్పులు అనేవి లేకోకుండా పరిచర్య చేసుకుంటూ ఆత్మల భారం కలిగి దేవుడు ఈ రూపంలో ఉంటాడని తెలియజేసుకుంటూ ప్రకటించుకుంటూ వచ్చిండు ప్రభు యేసుక్రీస్తు వారు. అయితే యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతున్న తీరిని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే మనమందరము
యేసుక్రీస్తు వారి ద్వారా రక్షింపబడ్డామా, రక్షింపలేదా? రక్షింపబడ్డ మనం అందరము ఏం చేయాలని రక్షింపబడ్డాడు? ఏ రూపంలోకి రావాలని మనం రక్షించాడు అనేది అర్థం. ఆది కాండం నుంచి ఇప్పటిదాకా నేను మీతో మాట్లాడుకుంటూ వచ్చాను కదా, ఆ మాట్లాడిన మాటలో ఏం కనపడుతుంది? దేవుని రూపం రావాలని, దేవుని స్వభావం రావాలని, దేవుడు ఏమై ఉన్నాడో ఆ రూపంలోకి మనం రావాలని దేవుడు ప్రణాళిక ఈ విధంగా వచ్చిందని చెప్తున్నాను. అయితే యేసుక్రీస్తు వారి ద్వారా మనం అందరం రక్షింపబడ్డ తర్వాత ఈ రక్షణలో ఉన్న మనమందరం దేవుని రూపంలోనికి మారామా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతున్న ఒక తీరిని మాట్లాడుతూ ముందుకు సాగుతాం. మనం ఎందుకు సమాధానము కలిగి ఉండాలి? మనమందరము ఎందుకు సమాధానం కలిగి ఉండాలి అది ఆలోచన చేసుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇప్పుడు మనమందరం ఎవరి కుమారులం? మనమందరం దేవుని కుమారులం. అయితే మనలో ఏముండాలంటున్నాడు దేవుడు? సమాధానం ఉండాలి. ఒకవేళ సమాధానం లేకపోతే మనము దేవుని కుమారులం కాదు అని చెప్తున్నాడు. అంతేనా? సమాధానము కలవారు ధన్యులు, వారేమంటారంట? దేవుని కుమారులు అనబడతారు. ఇప్పుడు మనలో క్రీస్తు రక్తం చేత కడగబడిన మనందరిలో సమాధానం ఉందా లేదా? భార్యాభర్తల మధ్య సమాధానం ఉందా? అన్నదమ్ముల మధ్య సమాధానం ఉందా? అక్క చెల్లెల మధ్య సమాధానం ఉందా? భావల బామర్దల దగ్గర సమాధానం ఉందా? కుటుంబంలో సమాధానం ఉందా? సమాధానం లేకపోకుండా మనం వస్తున్నాం దేవుని సన్నిధికి. ఒకవేళ కుటుంబంలో సమాధానం అనేది ఉంటే భార్య, భర్త, పిల్లలతో కలిసి దేవుని సన్నిధిలోకి వస్తాం. ఉందంటారా మనలో సమాధానం? సమాధానాలు లేక ఎన్నో కక్షలు, సమాధానం లేక ఎన్నో కోపాలు, సమాధానాలు లేక ఎన్నో తిరుగుబాటుతనాలు, సమాధానాలు లేక దూరం అయిపోవటాలు. అవునంటారా కదట? ఇప్పుడు నిజంగా మనమందరము దేవుని స్వభావంలోనికి వస్తున్న కుమారులు అయితే మనలో ఒకటి అడుగుతున్నాడు దేవుడు. ఏంటిది? సమాధానం. మనమందరం ఎందుకు సమాధానం కలిగి ఉండాలి? నువ్వు దేవుని కుమారుడు కాబట్టి, నీలో ఏముండాలంట? ఫస్ట్ సమాధానం అనేది ఉండాలి. సంఘంలో వచ్చినా సమాధానం ఉండదు, ఉద్యోగం చేసే దగ్గర సమాధానం ఉండదు, కుటుంబ సభ్యుల దగ్గర సమాధానం ఉండదు. ఇలా లేకుండా మనము దేవుని సన్నిధికి వచ్చి ఏమి చేద్దామని వస్తున్నాం? దేవుని సన్నిధికి ప్రతి ఆదివారము దేవుని ఆరాధించడానికి వెళ్తాం కదమ్మా. మనమంతా ఏమి నేర్చుకొని ఆయనకి వెళ్తుంటాం అక్కడికి? సంఘము అనే పరిధిని మనకి ఏర్పాటు చేశాడు. సంఘము అనే పరిధిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు అందరూ అక్కడ ఎదురు చూస్తూ మన కోసం ఎదురు చూస్తున్నప్పుడు తన కుమారుని సహవాసానికి మనం పిలుస్తున్న కన్న తండ్రి మనల్ని ఏం కావాలని ఆరాధనకు పిలుస్తున్నాడు? తన స్వరూపంలోనికి, తన రూపంలోనికి, తన ఆలోచనలోనికి, తన పరిశుద్ధతలోనికి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉందంటారా మనలో సమాధానం? అందుకనే 9వ వచనం మళ్ళీ ఒకసారి చదవగలుగుతారా? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నిజంగా నువ్వు దేవుని కుమారుడువేనా? ఆనాడు ప్రకటన గ్రంథంలో పెద్దలు మాట్లాడుతుంటారు. మాకు ఆ సభ జరుగుతుంటుంది. ఆ సభలో అందరూ తెల్లని వస్త్రములు వేసుకొని వస్తే ఒక ఆయన గోడ దూకి వస్తాడంట. అయ్యా, తెల్లని వస్త్రములు లేకుండా ఎలా వచ్చావు నువ్వు అని అడుగుతున్నాడు. ఇగో నాయన గోడ దూకి వచ్చాను. ఏం చేశాడు దేవుడు? బాగా మంచిగా వచ్చావు నాయన, నీకు మంచి వస్త్రాలు ఇస్తాను, మంచి భోజనం పెడతాను అన్నాడా? ఈ దృష్టిని ఏం చేయమంటున్నాడు? తీసుకెళ్ళి అగ్నిలో వేసేయని అని చెప్తున్నాడు. అలా
అలాంటి స్వభావాలు మనం కూడా వాడుదూకి వచ్చినట్టు వచ్చినావా, క్రీస్తు రక్తంలో కడగబడి వచ్చినాం మనంతా. అయితే క్రీస్తు రక్తంలో కడగబడి వస్తే ఒకే ఒకటి అడుగుతున్నాడు దేవుడు నిన్ను, సమాధానంగా ఉండయ్యా. ఎందుకు సమాధానంగా ఉండాలంటే నువ్వు క్రీస్తు రక్తం చేత కడగబడి దేవుని కుమారుడు అయినవు కాబట్టి. అవునా కదా? అందుకనే మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 2 నుంచి 1, 2, 3, 4 వచనాలు చదువుకున్నాం. ఆయన జనసమూహంలో చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదురుకు వచ్చింది. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఇలా మాట్లాడుతూ పప్రదంగా యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలోనే ధన్యతల గురించి మాట్లాడుకున్నాం అన్నాడు. ధన్యతల గురించి మన పిల్లలకి సండే స్కూల్లో చూడకుండా వచ్చేస్తాయి అన్నట్టుగా. మరి ధన్యతలో ఉన్న ఆపదలు మన బ్రతుకులో నెరవేరుతున్నాయా లేదా? సండే స్కూల్ పిల్లలకైతే బోర్డుల మీద రాసి వాళ్ళ మైండ్లోకి ఎక్కిస్తున్నారు. పెద్దలైతే క్రీస్తు రక్తం చేత కడగబడిన వారైతే వాటిని ఏం చేస్తున్నారు? మనం పిల్లలు బట్టి నేర్చుకుంటున్నారు. మనం కూడా బట్టి నేర్చుకుంటున్నాం. మన జీవితంలో మన బ్రతుకుల్లో దాన్ని అలవాటు చేసుకుంటూ ఉండాలి. మన దేవుడు సమాధానానికి కర్త కాబట్టి మనమందరం ఏమై ఉండాలి? ఒకసారి ఆ మాట చూడగలుగుతారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనాన్ని చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనాన్ని. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకు కర్త గాని అల్లరికి. ఎక్కడంట దేవుడు సమాధానానికి కర్త? పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికి కర్త గాని అల్లరికి కర్త కాదు. పరిశుద్ధుల సహవాసం అంటే, పరిశుద్ధుల సహవాసం అంటే సంఘము అంటే పరిశుద్ధులుగా పిలువబడిన వారము, క్రీస్తు రక్తం చేత కడగబడిన వారము, సహవాసానికి పిలువబడిన వారము. కాబట్టి పరిశుద్ధులుగా మనం అందరం ఒక సంఘంగా ఉన్నప్పుడు సంఘంలో ఏముండాలంట? సమాధానం ఉండాలి. సంఘంలో తండ్రి ఎలా ఉన్నాడు? సమాధానానికి కర్త. కర్త అంటే ఆయన అధికారి. ఆయన అధికారంలోకి వచ్చిన మనమందరం కూడా ఏమై ఉండాలా? సమాధానము కలిగి ఉండాలని వాక్యం మనకు తెలియదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. ఆయన అనే పదం వచ్చింది చూసినారా? ఆయన మన సమాధానమయుడు. ఇవుడు ఎందుకు? ఆయన ఎవరు? ఇందాక చదువుకున్న ఆయన ఎవరు? ఇందాకలా మనం కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 14వ అధ్యాయం 33వ వచనంలో చదువుకున్న ఆయన ఎవరు? చదువుతారు ఒకసారి ఆ మాట, నీ మాట పట్టుకుంటారు. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానకు కర్త గాని అల్లరికి. ఈయనెవరు? ఇంతకీ ఈయనెవరో తెలియాలి. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈయన మాట్లాడుతున్న ఆయన అనే పదం రాగానే మనకు రావాల్సింది యేసుక్రీస్తు వారు, యేసు ప్రభుల వారు అనే పదం రావాలి. అందుకని యేసు ప్రభుల వారు అని ఆయన కింద యేసు ప్రభుల వారని మెన్షన్ చేసి ఒకసారి చదవండి. యేసుక్రీస్తు ప్రభుల వారు మన సమాధానమయుడి మీకును మాకును ఉన్న ద్వేషమును అనగా విధిరూపకమైన ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేశారు.
ఉన్నాడా? తండ్రి సమాధానంగా ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధానంగా ఉన్నాడు. ఉన్నారంటారా లేదంటారా? మరి ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో, ఆయన చేసుకున్న స్వభావాల్లో ఉన్న మనమైతే మన స్వభావం ఎలా ఉంటుంది? సమాధానం అస్సలు లేదు మనలో. ఉందంటారండి? సమాధానం అసలు. ఈరోజు గంట బాగున్నాం అనుకో, ఇంకో గంట బాగోవు. ఒక గంట సంతోషపడ్డ వరకు ఇంకో గంట ఏదో ఆలోచన. సమాధానం కలిగి ఉండాలంటే నీ పక్కన ఉన్న క్రైస్తవుని పిలిచే స్వభావం నీకుందా? అమ్మా ప్రార్థనకి వెళ్దాం రండి అమ్మా, అమ్మా పలానా చోట వాక్యం చెప్పుతున్నారు పోదాం రండి అమ్మా అన్నారా మీరు ఎప్పుడన్నా? మన కుటుంబంలో మన పిల్లలే రావట్లేదు, వాళ్ళు ఎందుకు వస్తారు అనేది వస్తుందా రాదంటారా మనకి? కాబట్టి సమాధానకు కర్త అయిన దేవుని కుమారులం కాబట్టి మనం అందరం ఏముండాలి? సమాధానం కలిగి ఉండాలి. సమాధానం లేకోకుండా ఒకవేళ నువ్వు దేవుని చూస్తానంటే అసలు కుదరనే పని. సమాధానం లేకుండా దేవుని చూడగలుగుతాం మనం? చూడలేమనే వాక్యం మనకి తెలియజేస్తుంది. చూడలేమనే వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ మాటను ఒకసారి చూడగలుగుతారా మీరు? రోమీయులకు రాసిన పత్రిక ఇదే అధ్యాయం. మన దేవుడు సమాధానానికి కర్త కాబట్టి మనమందరం సమాధానం కలిగి ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. 16వ అధ్యాయము. సమాధాన కర్తయగు దేవుడు సాతానును నీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిత్తగా త్రొక్కించడు. తొక్కారమ్మ మీరు సాతాన్ని? కాళ్ళ కింద వేసి సాతాన్ని తొక్కారా? సాతాన్ని కనపడ్డా మీకు తొక్కటానికి? మనిషి కనపడుతున్నాయి కదా కాళ్ళ కింద వేసి తొక్కటానికి. వాడు కనపడ్డా కదా, ఎట్లా తొక్కారు మీరు? బాప్తిజం ద్వారా సాతాన్ని శత్రువు తొక్కుతారని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? బాప్తిజం ద్వారా పరిశుద్ధులుగా మాట్లాడతారు, బాప్తిజం ద్వారా దేవుని కుమారులు అవుతారు, బాప్తిజం ద్వారా పరిశుద్ధాత్మని వరం పొందుకుంటారు, బాప్తిజం ద్వారా సంఘంలో చేర్చబడతారు. సాతాన్ని ఎప్పుడు తొక్కారు మీరు అంటున్నా నేను. మీ క్రియల వలన సాతాను గారిని దినదినము తొక్కుంటూనే బయటికి వెళ్ళాలి. ఒకవేళ మీరు బయటికి వెళ్ళలేదనుకో, మీలో సమాధానం లేకుండా ఉందనుకో, ఎవరు మీలో ఉన్నాడప్పుడు? కాళ్ళ కింద ఉండవలసిన వాడు నెత్తి మీదకి వస్తే బాగుండదంటారా? ఇప్పుడే అన్నాం కదా, కాళ్ళ కింద శీఘ్రంగా తొక్కాడు అని చెప్తున్నాం మనం. అలా తొక్కిన ఆ సాతాను గాడు మనం నెత్తి మీద పెత్తనం చేసుకుంటూ సమాధానం లేకుండా, ఓర్పు లేకుండా, సహనం లేకోకుండా మనల్ని ఎట్టబడితే అట్ట వాడుకుంటున్నప్పుడు వాడు కాళ్ళ కింద ఉన్నాడా నెత్తి మీద ఉన్నాడా? ఉందా సార్? మీకు కోపం వస్తుందండి? అండి మీకు కోపం వస్తుంది అప్పుడప్పుడు? రోజంతా ఉంటుందా అది కోపం? కోపపడు కానీ పాపం చేయకండి అని వాక్యం చెప్తుంది. అవునంటారా కదంటారా? మరి కోపం ఒక రోజు ఉంది, 2 రోజులు ఉంది, 3 రోజులు ఉంది అంటే ఎవరి స్వభావం అది? శీఘ్రంగా కాళ్ళ కింద తొక్కుతున్న ఆ సాతాను గారు ఏం చేశాడంటే మీ మీద పెత్తనం చేయడానికి వచ్చాడు. సమాధానానికి కర్త అయిన దేవుని కుమారులుగా ఉండవలసిన మనము సమాధానం లేకోకుండా, ఓర్పు లేకోకుండా, సహనం లేకోకుండా, ప్రేమ లేకోకుండా, జాలి లేకోకుండా మనం మన ఇష్టానుసారంగా బ్రతికితే ఎట్లవుతో దేవుని కుమారులు? దేవుడు నిన్నే ఒకే ఒక్కటే కదా నేను అడిగేది, న్యాయంగా బ్రతికితే కనికరము ఊరుటయ్యే కదా నేను అడిగింది అన్నాడు ఇక్కడ పాత నిబంధన. అలాంటి దేవుణ్ణి అంగీకరించిన మనమందరము ఒకే ఒక్క సమాధానాన్ని గెలవలేకపోతున్నాము. చాలామంది అందరు పడిపోతున్నారు. విశ్వాసంలో గట్టిగా నిలబడ్డారా మీరందరూ? విశ్వాసంలో గట్టిగా నిలబడ్డారా? విశ్వాసం అంటే ఏంటి అసలుకి? ఒకటేనా? విశ్వాసం ఒకటేనా? ఎవరి విశ్వాసం వాళ్ళేనా? విశ్వాసం ఒకటా? ఎవరి విశ్వాసం వాళ్ళేనా? విశ్వాసం ఒకటే. బైబిల్ చెప్పింది ఒకటే, ఎవరి విశ్వాసం వారిది కాదు. విశ్వాసం ఒకటే, తండ్రి అయిన దేవుడు ఒకటే, పరిశుద్ధాత్ముడు ఒకటే, కుమారుడు ఒకటే, బాప్తిసం ఒకటే. పదాలు ఉన్నాయా? మీకు వినపడ్డాయా? చదువుకున్నారా? మరి ఇప్పుడు ఎవరి విశ్వాసం వారిదైతే ఎవరు పెత్తనం చేస్తున్నట్టు ఇప్పుడు? అది మీరు అందరూ అపోస్తుల బోధ యందు స్థిరులుగా ఉన్నారా లేదనేది. ఎవరి విశ్వాసం వారిదని చెప్పింది ఎవరు?
బైబిల్ చెప్పిందా? అపవాది చెప్పాడా? అపవాదే చెప్తాడు. కాబట్టి సమాధానానికి కర్త అయిన దేవుడి కుమారులుగా మనం ఉన్నాం కాబట్టి సమాధానముతో దేవుణ్ణి అంగీకరించుకునేటట్టుగా మనం ఉండాలి. సమాధానం కలిగి ఉండాలి. దేవుని కుమారులుగా పిలువబడాలి. సమాధానం లేకుండా ప్రభుని చూడలేము. సమాధానం లేకుండా ప్రభువుని చూడలేము. కాబట్టి మనం అందరము ఏమండాలంట? సమాధానము కలిగి ఉండాలి. ఒకసారి మాట చూస్తారు. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట మీకు ఒకసారి అర్థమైందండి? ఏమంది? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకోకుండా ఎవడును ప్రభువును చూడలేదు. ఎవడును ప్రభువును చూడు. మీరందరూ ఉన్నారా? అందరితో సమాధానం ఉందా మీకు? అందరితో ఉందా? లేదు. కొంతమందికి ఎట్లుంటుందంటే వదినలతో మాట్లాడటం మానేస్తారు. కొంతమంది అన్నదమ్ములతో మాట్లాడటం మానేస్తారు. కొంతమంది స్నేహితులతో మాట్లాడటం మానేస్తారు. కొంతమంది బామరులతో మాట్లాడటం మానేస్తారు. అవునంటారా? ముందు మన జీవితంలో అదే అలా అలవాటైపోతుంది మనకి. ఆయన ఏమంటాడు? సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉంది. నువ్వు సమాధానం లేకపోతే దేవుని చూడను. ఆయన ఏమంటాడు? సమాధానం లేకపోతే మీరు చూస్తారా? మరి ప్రభువుని చూస్తూ ఉన్నారు. మరి ఈ రాత్రికాల సమయంలో మరి ఎలిజబెత్ అక్క స్వామిదాసు గృహంలో మరి ఈ మాటలు మోసుకొని పోతున్న వాడుకో, వచ్చే వారం కల్లా మనలో సమాధానం ఉంటే, ఐక్యత ఉంటే, ప్రేమ ఉంటే కుటుంబ సమేతంగా రాగలుగుతారు. ఆరాధనకి కుటుంబ సమేతంగా రాగలుగుతారా? అదే మన సమాధానం. నేను దేవుని కుమారుడిని, నేను దేవుని కుమార్తెను అని నువ్వు అనుకుంటే కుటుంబ సమేతంగా రాగలుగుతారా? రాలేదు. ఆ రోజు అకస్మాత్తుగా బాగా రెడీ అయ్యాం, ఆరాధన పోవాలి, పాటలు పాడాలి, ఈ పాట పాడితే బాగుంటుంది, ఈ వాక్యం వింటే బాగుంటుంది, అయ్యగారు మంచి వాక్యం చెప్తే బాగుంటుంది అని ప్లానింగ్లు చేసుకున్నాం. ఎంతో ప్లానింగ్ చేసుకొని హ్యాపీగా దేవుని సన్నిధికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. ఒకే ఒక ఫోన్ వచ్చిందండి. ఏం చేస్తాము? ఆ ఫోన్కి బద్దులమైతాం మనం. ఆ ఫోన్లో ఎవరు ఉన్నారో తెలియదు. దేవుడి కంటే పెద్దోళ్ళు వచ్చారేమో, మరి దేవుడి కంటే పెద్ద ఆయన మాట్లాడినాం. మనోళ్ళు ఏంటంటే ఒక విషయం మర్చిపోతున్నాం. సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ఫోన్ ఎత్తి ఏం చేస్తాం? పట్టుకొనే పోతుంటాం. ఒక్కొక్క అమ్మ కూర్చొనే మాట్లాడుతుంటది. అవునట్లే కదా? అంటే ఏం జరుగుతుంది? ఫోన్లో ఉన్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు కంటేనో, పరిశుద్ధాత్మ కంటేనో, తండ్రి అయిన దేవుని కంటేనో గొప్పవాడు ఒకడు వచ్చిండు ఫోన్లో. కాబట్టి వాడికి ముందు సమాధానం చెప్పేసి ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తా. అదేనా మన సమాధానం? కాబట్టి అన్నిట్లో ఏం కలిగి ఉండాలో ఒక్కసారి మనం ఆలోచించేసుకోవాలండి. సఖ్యమైతే అందరితో సమాధానం ఉంటుంది. ఎందుకంటే సమాధానం లేకుండా నువ్వు ఎవరిని చూడలేవు, దేవుణ్ణి చూడలేవు. కాబట్టి సమాధానం లేకుండా ప్రభువుని చూడలేము. కాబట్టి మనం అందరితో ఏమై ఉండాలా? సమాధానం కలిగి. 2 పాయింట్లు చెప్పానంటే, నువ్వు దేవుని కుమారుడు కాబట్టి మనమందరం సమాధానం కలిగి ఉండాలి. రెండవది, మన దేవుడు సమాధానానికి కర్త కాబట్టి మనమందరం సమాధానం కలిగి ఉండాలి. మూడవది, సమాధానం లేకుండా ప్రభువుని చూడలేం కాబట్టి మనమందరం ఏమై ఉండాలా? సమాధానం కలిగి ఉండాలి. చివరికి ఒక మాట చూద్దాం. సమాధానం లేకుండా నెమ్మదిగా ఉండగలుగుతామా? సమాధానము లేకుంటే నెమ్మదిగా ఉండగలుగుతావా? ఉండలేవు. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతే భర్త భార్యను ఒక మాట అంటాడు, లేకపోతే 2 దెబ్బలు కొడుతుంది, వెళ్ళిపోతాడు. భర్తని కొట్టిద్ది ఆ భార్య, మరి ఎవరిని కొట్టిద్ది? పిల్లలు కొట్టిద్ది, ఇంట్లో సామాన్లు కొట్టిద్ది. ఏం జరుగుతుంది అక్కడ? సమాధానం లేకుండా ఏం జరుగుతుంది అక్కడ? శబ్దాలు ఏర్పడుతుంటాయి. సమాధానాలు లేకుండా ఏం జరుగుతుంటాయి అక్కడ? మీకు ఒక విషయం తెలియాలి. మీరు సేవకులు కూడా బయటపడకోకుండా
సేవకుడు చెప్తున్న మాట కూడా మీరు విలువైపోకుండా, ఒకవేళ సేవకుడు మీ ఇంటికి వచ్చిందనుకో, మీరు ముందుగా మాట్లాడాల్సింది ఏంటంటే, అయ్యా సమాధానంగా వస్తున్నామయ్యా మా ఇంటికి, సమాధానంగా వస్తున్నామయ్యా, మా మీద దేవునికి ఏమైనా కంప్లైంట్ ఇచ్చావయ్యా, కంప్లైంట్ అయ్యా, సమాధానంతో మా ఇంటికి రాని సేవకులు మీరు బతుకులాడుకోవాలి. తెలుసా, పాత నిబంధన కాలంలో సమూయేలు గారు అన్ని ఇశ్రాయేలు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలు ఆయన చూసి మాట్లాడతా, అయ్యా నువ్వు మా దగ్గరికి సమాధానంతో వచ్చావా? ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎవరు? ఇశ్రాయేలీలకి మొట్టమొదటి రాజు రావాలి, మీకు ఎమ్మటి పదవి రావాలమ్మా, మళ్ళీ ఆలోచన చేసి చెప్పనవసరం. సౌలు మొట్టమొదటి రాజు. ఆ సౌలు తర్వాత, సౌలుని తీసేసిన తర్వాత రెండో రాజు ఎవరు? రెండో రాజు ఎవరు? దావీదు గారిని అభిషేకం చేయడానికి, దావీదు గారిని ఏర్పాటు చేసుకోవడానికి ఆ కాలంలో ఉన్న ప్రవక్త ఎవరు? సమూయేలు గారు. సమూయేలు గారు, అయ్యా మరి నీవు ఫలానా ఆయన్ని రాజును చేయమని అభిషేకం చేయమన్నావు. ఈ సంగతి సౌలుకి తెలిస్తే నా ప్రాణం తీస్తాడు, మరి నేనేం చేయాలో చెప్పు అని సమూయేలు దేవునితో మాట్లాడుతూ ఉన్న సందర్భాన్ని ఒకసారి చూడగలుగుతారు మీరు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. అంటే మొదటి నుండి కూడా చదివితే మనకు ఒకసారి క్లియర్ అవుతుంది. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి. సౌలును గురించి ఎవరు దుఃఖపడుతున్నారంట? సౌలును గురించి ఎవరు దుఃఖపడుతున్నారు? ఇక్కడ ప్రవక్త దుఃఖపడుతున్నాడు. నువ్వు ఎంతకాలము ఆయన గురించి దుఃఖపడతావు? నీ కొమ్మును తైలంతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నేను పంపుచున్నాను. అతని కుమారుడు ఒకరిని నేను రాజుగా నియమించుదును. సమూయేలు నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన యెడల అతడు నన్ను చంపునగా యెహోవా నేను ఒక పెయ్యను తీసుకొని పోయి, దేవుడే ప్లాన్ ఇస్తున్నాడు. తెలుసా మీకు? దేవుడే ప్లాన్ ఇస్తున్నాడు. ఇక్కడ రాజు సన్నిధికి ఒకవేళ ఈ వార్త తెలిస్తే సౌలు నన్ను చంపేస్తాడయ్యా, మరి నేనేం చేయాలంటే దేవుడు ఒక ప్లాన్ చెప్తున్నాడు. నువ్వు ఒక పెయ్యని తీసుకొని పో. ఏం చెప్తున్నా మళ్ళీ ఒకసారి చూస్తారా? నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితినని చెప్పి యెషయాని బలి అర్పణములకు పిలువుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేసేదను. ఎవరి పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకించవలనని సెలవీయగా సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు మళ్ళీ వింటున్న మీరు గమనించండి. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానంగా వచ్చుచున్నావా అని అడగగా, అంటే సమాధానంగా రాకపోతే ఏం జరుగుతుందంటే, అక్కడ ప్రవక్త గాని అభిషేకం పొందిన వారు గాని సమాధానం లేకుండా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ రాజ్యము పోవటం అవుతుంది, లేకపోతే ఆ సింహాసనం నుంచి దిగటం అవుతుంది. అందుకని ఆ పెద్దలు ఏం చేశారంట, అయ్యా సమాధానంగా వస్తున్నావా అని అడుగుతున్నారు. మీరందరూ అడగాల్సిందే ఈ సేవకుల గురించి. అయ్యా సమాధానంగా ఉన్నారయ్యా, మా ద్వారా మీరు ఏమైనా బాధపడ్డారయ్యా, మా ద్వారా మీకు ఏమైనా ఇబ్బంది వచ్చిందయ్యా అనేటట్టు ఉండాలి సేవకులు, అనేటట్టు ఉండాలి విశ్వాసులు. కానీ విశ్వాసులు ఏం చేశారు? ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నాండి. విశ్వాసులు పిశాసులయ్యారంట, విశ్వాసులు పిశాసులయ్యారు. పిశాసు తెలుసు కదా, విశ్వాసులు ఏమయ్యారు? పిశాసి అంటే దెయ్యం. విశ్వాసులు పిశాసులైతే, పిశాసులైన ఈ విశ్వాసులు సేవకుని కూడా పిశాసులు చేయాలని తనకి ఇష్టమైన మాటలు మాట్లాడుకుంటూ సేవకునికి ఏం తెప్పిస్తున్నారంట? కోపం తెప్పిస్తున్నారు. కోపం తెప్పిస్తే పాడైపోయేది ఎవరు? విశ్వాసులే పాటించుకుంటారు. మీ ఆత్మీయ జీవితంలో ఒకే ఒక్క ఆజ్ఞ అనుకోవాలో, ఒక్క పదం అనుకుంటారో మీరు సమాధానం లేకోకుండా దేవుని కుమారులు కాలేరు.
కాబట్టి సఖ్యమైతే సమస్త మనుషులందరితో మనం సమాధానం కలిగి ఉండాలి. ఎందుకంటే సమాధానకర్త అయిన దేవుడి కుమారులు కాబట్టి మనమంతా. ఎందుకంటే అందరితో సమాధానం కలిగి ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండొద్దు. ఎలాంటి గొడవలు ఉండకూడదు అంటే దాని అర్థం ఏంటి? గొడవలు అవుతున్నాయంటే అర్థం ఏంటి? ఇంట్లో సమాధానం లేదు. భార్య భర్తల మధ్య గొడవలు అవుతున్నాయి అంటే వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం లేదయ్యా. వాళ్ళు విడిపోవడం మంచిది అంటారు, చూసినారా? విన్నారా మీరు ఆ వార్తలు ఎప్పుడన్నా? విడిపోవడమే మంచిదంటే దాని అర్థం ఏంటి? వాళ్ళిద్దరి దగ్గర అసలు సమాధానమే లేదు. కాబట్టి మనమందరం మన కుటుంబాలు కట్టుకోవాలి, స్నేహితులను కట్టుకోవాలి, సంఘంలో ఉన్న బిడ్డలను కట్టుకోవాలి. సఖ్యమైతే సమాజంలో ఉన్న వారందరితో ఏమై ఉండాలి మనం? సమాధానం. ఒకే ఒక్క పదం అండి యేసు ప్రభులు వారు అడిగింది మిమ్మల్ని. ఏమడుగుతుండ్రు? సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని. మనమందరము దేవుని కుమారులం అయితే, మనమందరము క్రీస్తు రక్త సంబంధులమైతే, మనమందరం సఖ్యమైతే సమాధానముతో ఈ రాత్రికాల సమయంలో నేను ఇంకెవరితోనన్నా సమాధానంగా ఉన్నానా లేదా? అందుకని మీరు దేవుని ఆలయంలోకి వచ్చినప్పుడు ఏం చేయమంటాడు దేవుడు? ఒకవేళ ప్రవర్తన చూసుకోకుండా అకస్మాత్తుగా దేవాలయానికి వచ్చిననుకో ఇంకేం చేయాలి? నేను ఆలోచన చేసుకోకుండా అకస్మాత్తుగా దేవాలయానికి వచ్చిన నా సహోదరుడు అక్కడ కనపడుతున్నాడు, దేవాలయానికి రావడానికి కనపడుతున్నాడు. వాడికి నాకు అసలు పడదు. ముందు నేనేం చేయాలి? దేవాలయానికి వచ్చిన ముందు నేను ఇక్కడ ఆరాధన వదిలిపెట్టి గుమ్మం దాటి పోయి వాడితో సమాధానపడి ఇద్దరం కలిసి వచ్చి ఆనందంతో ఉత్సాహంతో దేవుని గానం చేయమంటాడు దేవుడు. విన్నారా ఈ మాటలు? ఒక్క మనిషి మీ మీద శత్రువుగా ఉంటే ఆ మనిషితో సమాధాన పడమంటున్నాడు. మరి నీ కుటుంబంలో అందరూ నీకు శత్రువులైతే పడుతున్నారా మీకు సమాధానం? గమనించండి సహోదరులారా, బాప్తిసం తీసుకొని దేవుడి కుమారులుగా అనపడ్డ మనమందరం సమాధానం అనే బంధం లేకపోతే దేవుడి కుమారులు ఎట్లా అవుతామండి మనం? అది అక్కడే గమనించుకొని దేవుని ఆరాధన చేయడానికి ఒకవేళ నువ్వు ఎవరితో నాకు ఎవరితో ద్వేషం లేదు, ఎవరితో పగలేదని నువ్వు అనుకున్నా నీకు మంచిది. నేను ఎవరి మీద ద్వేషపడట్లేదు, ఎవరి మీద కోపపడట్లేదు అని నిన్ను నువ్వు అనుకున్నావు అనుకో, నీ మీద కోపపడే వాళ్ళు ఎవరున్నా కూడా వారితో పోయి సమాధానం. నేను ఎవరితో మాట్లాడను, నేను నా మీద ఎవరికి కక్ష లేదని నువ్వు అనుకోవద్దు. నీ మీద కోపపడే వాళ్ళు ఉండరు, నిన్ను చూసి అసలిపడే వాళ్ళు ఉండరు, నిన్ను చూసి అసలు చీ అనే వాళ్ళు ఉండరు. ముందు వాళ్ళతో పోయి సమాధానం పడండి. రెండు వైపులను నువ్వు చేయాల్సింది. అందుకని వాక్యం ఏం చెప్తుంది? రెండు అంచుల ఖడ్గం. అటు నేను ఇటు చెప్పే నాకును వింటున్న మీకును పదునైన ఖడ్గం. కాబట్టి సమాధానం కలిగి ఉండాలి. చాలా వరకు అనుభవం నేర్చుతుంది వాక్యం మనకి. చాలా వరకు మన ప్రవర్తన మారుస్తుంది. దేవుడు ఎవరు పోలికలో రేస్ చేసుకున్నాడు? దేవుడు మనుషులు పోలికంటే రూపం అంటే ఈ రూపమా, ఈ శరీరం అనే రూపమా దేవుడికి? కాదు. లక్షణాలు, ఆయన లక్షణాలు, ఆయన రూపం. ఆయన లక్షణాల్లోకి ఆయన రూపంలోకి మనం అందరం మారాలని ప్రేమతో మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంత గొప్ప విషయాలు తన